హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్రికెట్ న్యూస్ ఎపిసోడ్ 3. విరాట్ కోహ్లీ రెస్టారెంట్, ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ వరుణుడికి, ఐపీఎల్ రిటెన్షన్, ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్, ఇలాంటి చాలానే ఉన్నాయి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ న్యూస్ అయితే మన టీమిండియా న్యూస్. ఈరోజు మన వాళ్ళకి బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ అయితే జరుగుతుంది. మ్యాచ్ నైట్ 8కి స్టార్ట్ అవుతుంది. బంగ్లాదేశ్తో కాబట్టి మన వాళ్ళు ఈజీగా విన్ అవుతారు. ఈ మ్యాచ్లో ప్లేయర్స్ పిచ్ని అర్థం చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలనుకున్నా ఈ మ్యాచ్లోనే ట్రై చేయవచ్చు. నెక్స్ట్ న్యూస్, రేపే T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ USA వర్సెస్ కెనడా 6 PM స్టార్ట్ అవుతుంది. కానీ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పటికీ ఇక్కడ 4 వార్మప్ మ్యాచెస్ కండక్ట్ చేస్తే అందులో 3 వర్షం వల్లనే ఆగిపోయాయి. లాస్ట్ టైం కూడా ఎలాగా సెరమనీ జరగలేదు. ఈసారి అయినా జరిగితే బాగుండని అనుకుందాం. వీళ్ళ సెరమనీ ప్లాన్స్ ఏంటని చెప్పి ఇంకెవరికి ఏం చెప్పలేదు. ఏం చేస్తారో చూడాలి. నెక్స్ట్ న్యూస్, షాకింగ్ న్యూస్. వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా అయితే 35 రన్స్ డిఫరెన్స్తో ఓడిపోయింది. పోరన్ మాస్ బ్యాటింగ్ వల్ల 20 ఓవర్స్లోనే 255 రన్స్ కొట్టారు. పోరన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, 25 బాల్స్లో 75 రన్స్. ఆస్ట్రేలియాలో కొంతమంది మెయిన్ ప్లేయర్స్ మిస్ అవడం వల్ల ఇలా జరిగింది. నెక్స్ట్ న్యూస్, మన వాళ్ళైతే T20 వరల్డ్ కప్కి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. హార్దిక్ మోర్ దెన్ 1 అవర్ బ్యాటింగ్ అండ్ మోర్ దెన్ 40 minutes బౌలింగ్ అయితే ప్రాక్టీస్ చేశాడు, విచ్ ఈజ్ ఏ గుడ్ సైన్ ఫర్ ఇండియా. నెక్స్ట్ న్యూస్, మళ్ళీ T20లో సూర్యనే డామినేట్ చేశాడు. ఈ ఇయర్ కూడా T20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ సూర్యనే గెలుచుకున్నాడు. చాలా మంత్స్ నుంచి సూర్యనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ న్యూస్, రిక్కీ పాయింటింగ్ అయితే చిన్న ప్రెడిక్షన్ ఇచ్చాడు. ఈ T20 వరల్డ్ కప్లో హెడ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా, హైయెస్ట్ వికెట్ టేకర్గా బూమ్రాని ప్రెడిక్ట్ చేశారు. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. అంతేకాదు మైకల్ క్లర్క్ కూడా ఇండియానే ఆస్ట్రేలియాకు ఉన్న బిగ్గెస్ట్ థ్రెట్ అని చెప్పాడు. నెక్స్ట్ న్యూస్, స్టార్ స్పోర్ట్స్లో ఉన్న కొంతమంది ఎక్స్పర్ట్స్ T20 వరల్డ్ కప్లో ఫైనలిస్ట్ ఎవరు వస్తారని చెప్పి చిన్న ప్రెడిక్షన్ అయితే చేశారు. ఈ లిస్ట్ని ఇప్పుడు చూద్దాం. బ్రెయిన్ లారా, ఇండియా అండ్ వెస్టిండీస్. సునీల్ గవాస్కర్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. మాథ్యూ హేడెన్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. క్రిస్ మోరిస్, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. శ్రీశాంత్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. పాల్ కాలింగ్వుడ్, ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్. మ్యాక్సిమం అందరూ వాళ్ళ ఓన్ కంట్రీని యాడ్ చేశారు. ఎంతైనా ఓన్ కంట్రీ అంటే ప్రేమ ఉంటుందిగా, అందుకే అలా యాడ్ చేసినట్టున్నారు. నెక్స్ట్ న్యూస్, ఐపీఎల్ రిటెన్షన్ గురించి. నెక్స్ట్ ఇయర్ మెగా ఆప్షన్ ఉంది కాబట్టి 3 నార్మల్ రిటెన్షన్స్, 1 RTM యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఇదైతే న్యూస్ ఛానల్ ద్వారా లీక్ అయింది, ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ న్యూస్, రీసెంట్గా దినేష్ కార్తిక్ అండ్ నీరజ్ చోప్రా కలిసి జావలిన్ త్రో అయితే ప్రాక్టీస్ చేశారు. డీకే అయితే మంచి టఫ్ కాంపిటీషనే ఇచ్చాడు. నెక్స్ట్ న్యూస్, విరాట్ అయితే యూఎస్లో ఎంట్రీ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. ప్రజెంట్ ఉన్న క్రికెటర్స్లో విరాట్నే T20 వరల్డ్ కప్లో లీడింగ్ రన్ స్కోరర్ అండ్ పాక్ మీద కూడా 309 యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. నెక్స్ట్ న్యూస్ కూడా కోహ్లీ గురించే. విరాట్ కొత్తగా హైదరాబాద్లో రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశాడు. రెస్టారెంట్ నేమ్ వన్ నైట్. ఆల్రెడీ తనకి ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేశాడు. హైటెక్ సిటీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక లుక్ వేయండి. నెక్స్ట్ న్యూస్, రీసెంట్గా ధోని ఫ్యాన్ అయితే గ్రౌండ్లోకి వెళ్ళి ధోనిని హక్ చేసుకున్నాడు. అతనికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని ధోనికి చెబితే ధోని ఏం టెన్షన్ పడుకు, దానికి అయ్యే ఖర్చు మొత్తం నేను చూసుకుంటానని అన్నాడు. రీసెంట్గా తనకు యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు. అండ్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏ న్యూస్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.